హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ అండి. ఈరోజైతే సొరపిట్టు సొరచేప కూర అనమాట. దీన్నే బేబీ షార్క్ కర్రీ కూడా అంటారు. నేను ఫస్ట్ టైం చూసాను, కానీ చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే సొరచేప ముక్కల్ని ఇట్లా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి బాగా కడగాలండి, ఉప్పు పసుపు వేసి. ఎందుకంటే చాలా ఇసుకుంటుంది అనమాట అందులోనూ. సో ఫస్ట్ అయితే అట్లీస్ట్ 5-6 టైమ్స్ ఎక్కువ వాటర్ తోటి కడిగి ఇట్లా స్టీమ్ చేయాలన్నమాట ముక్కల్ని అయితే మనము. ఎందుకంటే దీనికి ఫస్ట్ పైన ఉన్న బ్లాక్ పొర ఏదైతే ఉందో స్కిన్, అది తీసేయాలి. అది తీసేయాలంటే మనం స్టీమ్ కుక్ చేయాలన్నమాట. వాటర్లో పెట్టయితే అస్సలు కుక్ చేయకండి, ఎందుకంటే ఆ స్కిన్ కింద చాలా ఇసుకుంటుంది అనమాట. సో ఇట్లా స్టీమ్ చేసి ఒక 10 మినిట్స్ స్టీమ్ చేస్తే చాలు. ఎక్కువసేపు స్టీమ్ చేసినా గట్టిగా అవుతుంది మనకి. సో 10 మినిట్స్ మనం ఇడ్లీకి ఎట్లా అయితే చేసుకుంటామో అట్లా మీకు ఎలా స్టీమ్ అయితే అలా తీసుకుని చేసుకోండి. అండ్ ఇక్కడ స్కిన్, బ్లాక్ స్కిన్ ఏదైతే ఉందో తీస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. కింద చాలా ఇసుక కింద కనిపిస్తుంది అనమాట. ఆ బ్లాక్ స్కిన్ తీసాక మళ్ళీ 4-5 టైమ్స్ అన్నా సరే మనం వాష్ చేయాలి ఆ ముక్కల్ని అయితేని. సో బ్లాక్ స్కిన్ ఈజీగానే వచ్చేస్తుంది, పెద్ద కష్టమేమీ కాదనమాట. సో 5-6 టైమ్స్ వాష్ చేస్తే మీకు అర్థమైపోద్ది దాంట్లో ఇసుకుందా పోయిందా అని చెప్పేసి. సో అట్లా పైన తేల్చి కడిగితే ఇసుకంతా పోతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట అండి మనకి. ఇది చెయ్యకపోతే మాత్రం మనకి కర్రీ అంతా పాడైపోద్ది, చాలా స్మెల్ కూడా వస్తుంది అనమాట కర్రీ. అందుకని బాగా వాష్ చేసి స్టీమ్ అది చేయాలి మనకి. అండ్ చేసేసాక తర్వాత వాటిని పీస్ కింద కొంచెం కైమా పన్నీర్ ఎట్లా అయితే మనము పీస్ చేస్తామో అట్లాగైతే చేత్తో కొంచెం మెదపాలండి. మరీ చిన్న ముక్కల కింద ముద్ద కింద చేసేయద్దు, చిన్న స్లైసెస్ లాగే ఉండాలన్నమాట. అవి పన్నీర్ ఎట్లా ఉంటుంది మనకి అట్లా ఉండాలి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి అండ్ మసాలా మీ కారానికి సరిపడినట్టు. బట్ ఇది కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. చెప్పాను కదా కొంచెం ఇది స్మెల్ వస్తుందని. అండ్ ఒక గంట సేపు అట్లా నేనైతే మ్యారినేట్ చేశానండి. ఆ తర్వాత నెయ్యి, నూనె ఏమాత్రం మొహమాట పడకుండా వేయాలి. వేసి కాస్తంత జీడిపప్పు రేకలు, వెల్లుల్లి రేకలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి తర్వాత ఉల్లిపాయ ముద్ద అనమాట. అంటే మనం ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం ధనియాలు ఉంటే మిరియాలు ఇవన్నీ వేసుకొని ముద్ద కొట్టుకొని ఆ ముద్ద ఆయిల్లో వేసి వెంటనే ఈ మనం మెదిపి ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో అది కూడా వేసేసి కలబెట్టాలన్నమాట. ఎక్కువగా కలబెట్టకండి. అండ్ ఎక్కువగా మూత పెట్టి కూడా మనం మగ్గించక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్టీమ్ కుక్ చేసాం కదా. సో ఇలా ఎక్కువ కలిపేసినా కానీ ముద్ద కింద అయిపోతాయి అనమాట. సో కొంచెం నేను పెద్ద దాంట్లో చేశాక మళ్ళీ చిన్న దాంట్లోకి మూవ్ చేశాను. నా దగ్గర క్యాస్ట్ ఐరన్ చిన్న ముక్కడే ఉందనమాట, అందుకని దాంట్లో పెట్టి బాగా వేపాను. క్యాస్ట్ ఐరన్లో వేపితే అద్భుతంగా ఉంటుంది అనమాట. సో అట్లా వేపి కొంచెం కొత్తిమీర జల్లుకొని తీసేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా మెనూ అయితే ఈవేళ ఈ సొరపిట్టు కూర, వేడి మిరియాల రసము అండ్ దొండకాయ ఫ్రై కూడా పక్కన వెజిటేరియన్ డిష్